ప్రభునందు ప్రియులారా, ప్రభునామంన మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17 నుంచి 19 వచనాలు. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమేశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యమెట్టిదో మీరు తెలుసుకునవలనని మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకునుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించున్నట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మను గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, ఇక్కడ పౌలు యొక్క ప్రార్థన మనకు కనబడుతూ ఉన్నది. పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమేశ్వర్యం ఎట్టిదో తెలుసుకున్నటకు ఆయన ప్రార్థించినట్లుగా కనబడుతూ ఉన్నది. అనగా క్రీస్తునందు పరలోకములో మనకు ఒక స్వాస్థ్యము కలదని అర్థమవుతూ ఉన్నది. పాత నిబంధనలో మనము గమనించినట్లయితే ఇజ్రాయిల్ జనాంగమే దేవుని యొక్క స్వాస్థ్యం. ఈ దినములలో ప్రభు పిల్లలమైనటువంటి మనమే ఆయన స్వాస్థ్యము. కానీ దేవుడు మనల్ని తన గొప్ప ఐశ్వర్యములోని భాగముగా చూడడం అనేది ఒక అద్భుత సత్యం. ఒక వ్యక్తికి ఐశ్వర్యము అతనికి ఎంత మహిమను తెస్తుందో, అలాగే దేవుడు తాను మనకు చెల్లించిన వెలను బట్టి సంఘము నుండి మహిమను పొందుతాడు. యేసుక్రీస్తు తిరిగి వచ్చినప్పుడు మనము తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లుగా ఉంటాం. దేవుడు మనతో మన భవిష్యత్తును ఆధారము చేసుకొని మాట్లాడుతాడు, మన గతాన్ని బట్టి కాదు. ఉదాహరణకు పిరికివాడైన గిద్యోనుతో ఆయన ఇలాగూ సెలవిచ్చాడు: పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని. అలాగే ఆంద్రేయ సోదరునితో యేసు ఇలా చెప్పాడు: నీవు యోహాను కుమారుడవైన సీమోనువు, నీవు కేఫా అనబడుదు అని చెప్పాను. గమనించండి ప్రియులారా, దేవుడు చెప్పినట్టే గిద్యోను పరాక్రమం గల బలాఢ్యుడు అయ్యాడు. అలాగే సీమోను రాయి వంటి పేతురు అయ్యాడు. క్రైస్తవులమైన మనం మన భవిష్యత్తు కాలములోనే జీవించాలి. క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు మనం ఎలా ఉంటామో అనేదే మన జీవితాలను నియంత్రిస్తూ ఉంది. మనము దేవుని స్వాస్థ్యము కనుక మనం ఆయనకు ఇష్టలుముగా మహిమ తెచ్చేలా జీవిస్తాం. ఈ సత్యము మనకు క్రీస్తు వాగ్దానము చేయబడిన తన మహిమలో తన సంఘముతో తనతో పాలు పొందే వరకు ప్రవేశింపడని తెలియజేస్తూ ఉన్నది. అయితే క్రీస్తు యొక్క స్వాస్థ్యం ఏది అంటే ఆయన విశ్వాసులమే. వారిలో తనకు స్వాస్థ్యము ఉన్నది. పరిశుద్ధులు క్రీస్తులో స్వాస్థ్యము పొందినట్లు కనబడుచూ ఉన్నది. కనుక పరిశుద్ధులలో క్రీస్తుకు ఉన్నవి, క్రీస్తులో కూడా పరిశుద్ధులకు ఉన్నవి. ఒకనాడు క్రీస్తు వచ్చినప్పుడు పూర్తిగా తన వారిని అనుభవిస్తారు. కనుక ప్రియులారా, ఇప్పుడే తన పరిశుద్ధులతో సంతోషించగోరుచున్నాడు. దానికి భంగము కలగకుండా విశ్వాసులు చూసుకునవలెను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.